మాదిరినండి. వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. మా పిల్లలకైతే పునుగులు అంటే చాలా ఇష్టం అండి. దీనికోసమని నేను ప్రత్యేకంగా ఏమి చేయను. మన ఇంట్లో ఉన్న దోసల పిండితోటే హ్యాపీగా వేసేసుకోవచ్చు. దోసల పిండికి వేసినప్పుడే కొంచెం గట్టిగా వేస్తాను. ఒకరోజు పులియ పెడతాను. దాంట్లోకి జీలకర్ర, ఉప్పు, అలాగే పసుపు, పచ్చిమిరపకాయలు, ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కారం కూడా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిండి ఈ విధంగా గట్టిగా ఉండాలి. అప్పుడే పునుగులు చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే లోపల సాఫ్ట్గా ఉంటాయి. పిండి మొత్తాన్ని కూడా చేతితోటి చక్కగా ఇలా కలుపుకోండి. బండి మీద పునుగుల్లాగా రావాలంటే ఒక 2 చిట్కాలు చెప్తాను వినండి. ఒకటి, ఇనప బాండీని వాడాలి. ఇంకొకటి, వాళ్ళు వాడేది పామ్ ఆయిల్ అండి. ఎప్పుడు మనం యూజ్ చేయం కదా, అప్పుడప్పుడే కాబట్టి డీప్ ఫ్రైస్ చేసుకునేది. పామ్ ఆయిల్ వాడటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్